హలో గైస్, వెల్కమ్ టు స్పోర్ట్స్ వరల్డ్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 స్టార్ట్ అవ్వకముందే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కి వచ్చేసి బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో సన్ రైజర్స్ హైదరాబాద్ క్యాప్టెన్ అయిన మన ప్యాట్ కమిన్స్ వచ్చేసి ఇనిషియల్గా కొన్ని మ్యాచెస్ అయితే ఆడడం లేదు. సో మరి సన్ రైజర్స్ హైదరాబాద్కి కొత్త క్యాప్టెన్ ఎవరు ఉండబోతున్నారు, అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్లో చూసుకున్నట్టయితే మన ఫాస్ట్ బౌలింగ్లో కూడా ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ కూడా ఇంజురీతో ఉన్నారనమాట. సో ఫాస్ట్ బౌలర్ ఎవరో కూడా ఈ వీడియోలో అయితే చూసుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి భయ, ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సో వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ప్యాట్ కమిన్స్ వచ్చేసి కొన్ని ఇనిషియల్ మ్యాచెస్ అయితే ఆడడం లేదనమాట. సో ప్యాట్ కమిన్స్ యాబ్సెన్సీలో మన సన్ రైజర్స్ హైదరాబాద్ క్యాప్టెన్ ఎవరు ఉండబోతున్నారంటే ఇషాన్ కిషన్ లేదా అభిషేక్ శర్మ అయితే ఉండబోతున్నారు అనమాట. సో ఫ్రెండ్స్, నా అభిప్రాయం ప్రకారం 2 ఆప్షన్స్ కూడా బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇషాన్ కిషన్ మ్యాచ్ లో జార్ఖండ్ ని ఫైనల్ తీసుకుని వెళ్ళి ట్రాఫీ కూడా గెలిపించింది అనమాట. అలాగే క్యాప్టెన్సీ అనుభవం కూడా ఇషాన్ కిషన్ కి అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి అభిషేక్ శర్మ. సో ఫ్రెండ్స్, ఇషాన్ కిషన్ తో పోల్చుకుంటే అభిషేక్ శర్మకి అంత మంచి అనుభవం అయితే లేదని చెప్పుకోవచ్చు క్యాప్టెన్. కాకపోతే ఫ్రెండ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ కి నో డేస్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు అభిషేక్ శర్మ. సో ఇప్పుడు క్యాప్టెన్సీ అభిషేక్ శర్మకి ఇస్తే ఇన్ ఫ్యూచర్ లో పర్మనెంట్ క్యాప్టెన్ కూడా అవబోతున్నాడు అభిషేక్ శర్మ. సో 2 చాయిసెస్ కూడా చాలా అంటే చాలా బెస్ట్ చాయిసెస్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇద్దరు ఇట్లా క్యాప్టెన్సీ ఇచ్చిన వాళ్ళు క్లిక్ అయితే మాత్రం ఫ్యూచర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఇండియన్ క్యాప్టెన్ అయితే ఉండబోతున్నారు అనమాట. సో ఫ్రెండ్స్, నా ఒపీనియన్ ప్రకారం ఇషాన్ కిషన్ కి క్యాప్టెన్సీ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మరి ఎవరికి క్యాప్టెన్సీ ఇస్తే బాగుంటుందని సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్లో ఫాస్ట్ బౌలింగ్ యూనిట్లో ఇద్దరు ప్లేయర్స్ కూడా ఇంజురీతో అయితే ఉన్నారనమాట. సో ఈశాన్ మలింగా అండ్ జాక్ ఎడ్వర్డ్స్ ఇద్దరు ప్లేయర్స్ కూడా ఇంజురీ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. అండ్ ప్యాట్ కమిన్స్ కూడా ఇంజురీ అయితే ఉంది. సో ఫాస్ట్ బౌలింగ్ యూనిట్లో 3 ప్లేయర్స్ వచ్చేసి ఇంజురీతోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో మరి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్కి అయితే బిగ్ ట్రబుల్ అని చెప్పుకోవచ్చు ఈ అప్కమింగ్ ఐపీఎల్లో. సో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మరి సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆ ఇద్దరు ప్లేయర్స్లో ఎవరు రీప్లేస్మెంట్ వస్తే బాగుంటుందని మీరైతే కామెంట్ అయితే చేయండి భయ్యా. సో వీడియో అయితే ఇంత భయ్యా. సో వీడియో వస్తే మాత్రం 100% లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.